రాజకీయం క్రూరమైన వ్యాపార సామ్రాజ్యంగా మారిందని లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. రాజకీయ పార్టీలు ఓటింగ్ శాతం ప్రజల మనోభావాల్ని తెలియజేసే అనాలిసిస్ వెబ్సైట్ని జేపీ హైదరాబాద్లో ఆవిష్కరించారు. కడప ఉప ఎన్నికల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. రాజకీయాల్లో నిజాయితీ కొరవడిందని విద్యావేత్త చుక్క రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఓటు వేసే హక్కు చాలా అసాధారణమైనటువంటిది. ప్రధానమంత్రి కూడా మనకి భయపడి గగలు వణికిపోవటం ఉన్నదే, ముఖ్యమంత్రి మనకి జీ హుజూర్ అని చెప్పి అంటా ఉన్నది చాలా సాధారణది కాదు, అసాధారణమైనటువంటిది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మీకేమీ స్వేచ్ఛ అక్కర్లే, ఎందుకంటే మీకు గొప్ప హక్కులు ఏమో అక్కర్లేదు. ఈ హక్కును ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే ఇంట్లో కూర్చొని ఆడవాలి, ఇక మాట్లాడే హక్కు లేదు. అలాంటి సంకల్పం ఉన్నట్లయితే ఈ దేశాన్ని మార్చాలి, రాజకీయాన్ని ప్రక్షాళన చేయాలి, అవినీతి దరిదాపులకు కూడా రానటువంటి పాలన మనకు అందాలి అన్న సంకల్పం ఉన్నట్లయితే అందుకే టెక్నాలజీ ఉపయోగపడుతుంది. Wipe out the corruption in the country, but you should not enable us to have a corruption in the world. అది మాత్రం మీకు నేను చెప్పగలుగుతాను. అది అన్నిటికన్నా ప్రధానమైనది నిజాయితీ. డెమోక్రసీ నిల్చోవాలంటే పొలిటికల్ పార్టీస్ యొక్క ఇంటిగ్రిటీ ఈస్ మోర్ ఇంపార్టెంట్.